కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం తల్లి. ముందుగా థ్యాంక్ యూ అండి. అడగగానే ఎక్కువగా సతాయించకుండా వచ్చిన మొదటి వ్యక్తి మీరే కావచ్చు. నేను అలా కాల్ చేయగానే వెంటనే నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నేను అడగబోతున్న క్వశ్చన్ ఏంటి అంటే యజ్ఞాల గురించి. యజ్ఞాలు, యాగాలు అని చెప్తూ ఉంటారు. అవి చేయటం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది అంటుంటారు. ప్రకృతిని ప్రేరేపించవచ్చు దానివల్ల అంటుంటారు. ఇదంతా వాస్తవమా? అంటే కొద్ది కాలం పాటు ప్రకృతిలో జరగాల్సిన ఒక పద్ధతి జరగలేదు అంటే వాటిలో మార్పు తేవడం కోసం, అంటే ఉదాహరణకి వర్షాలు ఎక్కువ కాలం పడట్లేదు అని అంటే వర్షాలు పడడం కోసం అని చెప్పి కొన్ని యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల ఏదైనా అవాంతరాలు, ప్రకృతి ప్రళయాలు, ఇలాంటి విపత్తులు ఏమైనా వచ్చాయి అనుకోండి, ఉదాహరణకి కరోనా వైరస్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు దాని నుంచి బయటపడేయడం కోసం, లోక కళ్యాణం కోసం అని చెప్పి యజ్ఞయాగాదులు చేస్తుంటారు. అంటే ఇవి చేయటం వల్ల నిజంగా ఫలితం ఉంటుందా? ఏంటి సంబంధం ప్రకృతికి, యజ్ఞయాగాదులకి? అది నా ప్రశ్న. ఖచ్చితమైనటువంటి చక్కని ప్రశ్న అడిగారమ్మా. ఏంటంటే ప్రకృతికి యజ్ఞయాగాది క్రతువులకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఒక తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం అమ్మా. పంచభూతాత్మకమైనటువంటిది ప్రకృతి. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ పంచభూతములు ఉంటాయి. అలానే మానవునికి పంచభూతాలతో ఒక సంబంధం ఉంటుంది. ఏంటిది అంటే పంచభూతాల వల్లనే మానవ దేహం అనేది ఏర్పడుతుంది. ఈ ప్రపంచము మానవుని యొక్క జీవరాశి మొత్తము కూడా పంచభూతాల వల్లనే ఉత్పన్నమవుతుంది. అందుకే పృథివ్యాపస్తేజో వాయురాకాశం. మన శరీరంలో కూడా పంచభూతాలు ఉంటాయి. ఆకలి, వేడి, నీరు. భూమి మొత్తము 70% వరకు నీరు ఉంటుంది అన్నట్టే మన బాడీలో కూడా ఎక్కువ శాతం నీరు ఉంటుంది. జలతత్వం అన్ని ఎలా అయితే ప్రకృతిలో ఉన్నాయో అవన్నీ మన బాడీలో ఉన్నాయి. రెండు, ప్రకృతిలో ఏదేది ఎంతెంత మోతాదులో ఆయా తత్వాలు ఉంటాయో మానవుని యొక్క శరీరంలో కూడా ఆ తత్వాలు అంతే క్వాంటిటీలో ఉంటాయి. ఇప్పుడు భూమిలో నీరు శాతం ఎక్కువ అని చెప్తారు. సప్త సముద్రాలు 3 వంతులు నీళ్ళు అంటారు. ఎక్కువ 7 వంతులు నీళ్లు, 3 వంతులే భూమి ప్రపంచంలో. శరీరంలో కూడా వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే ప్రకృతికి మానవునికి ఎలాంటి సంబంధం ఉందో అలానే మన శరీరంలో ఏవైనా మార్పులు చేసుకున్నప్పుడు పూర్వకాలంలో ఆయుర్వేదాన్ని తీసుకొని మన బాడీలో ఉన్నటువంటి డిసీజెస్ని మనం ఎలా అయితే సెట్ చేసుకునే వాళ్ళమో అలానే ప్రకృతికి కూడా డిసీజెస్ వస్తాయి. దానికి కారణం మానవుడే కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ వల్ల కావచ్చు, ప్రకృతిని వాటెవర్ కారణం ఏదైనా కావచ్చు. బట్ మన శరీరంలో క్యాన్సర్స్ ఎలా అయితే రోగాలు వస్తుంటాయో మానవుని చర్యల వల్ల ప్రకృతి కూడా ఒక్కొక్కసారి అస్తవ్యస్తం కాబడుతుంది. దానివల్లనే ఋతువులు సరిగ్గా ఉండక వాటి ధర్మాలను అవి కోల్పోతాయి. అప్పుడు అకాల వర్షాలు పడతాయి, సకాలంలో వర్షాలు పడకుండా ఉంటాయి. అకాల వర్షాలు కూడా, అకాల వర్షాలు ఎండాకాలంలో వర్షాలు పడ్డా అకాలమైన కదా, వర్షాకాలం కాదు కదా. అలానే సకాలంలో వర్షాకాలంలో పడాల్సిన వర్షం కూడా పడకపోతే పంటలన్నీ వీడిపోతాయా కదా. ఇక మీరు అడిగినట్టు కరోనా లాంటివి అయితే మానవుడు సొంతంగా వాడు తెచ్చుకున్నది. ఎబోలాలు, కరోనాలు, ఇటువంటి వైరస్లన్నీ కూడా తనకు తాను తన ప్రయోగాల వల్ల వచ్చినటువంటి పరిణామాలే. అవునండి. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం మనకు వేదాల్లో ఆల్రెడీ చెప్పబడింది. యజ్ఞాత్ వర్షతు పర్జన్య, పర్జన్యాత్ అన్న సంభవ అని శాస్త్రంలో చెప్పబడింది. ఏంటి అంటే బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల ఈ యజ్ఞం వల్ల యజ్ఞాత్ వర్షతు పర్జన్య, పర్జన్యము అంటే మేఘము, వర్షించేటటువంటి మేఘములు ఏర్పడతాయి. యజ్ఞయాగాది క్రతువుల వల్ల వర్షించేటటువంటి మేఘములు ఏర్పడతాయి. తర్వాత యజ్ఞాత్ వర్షతు పర్జన్య, పర్జన్యాత్ అన్న సంభవ. ఈ మేఘముల వల్ల పంటలు, పంటల వల్ల అన్నము, అన్నం వల్ల లోకము, మానవులు సుభిక్షంగా ఉండడం జరుగుతుంది. ఇది మనకు వేదాల్లో చెప్పబడింది. అయితే ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్స్లో చాలామంది అడిగేది ఏంటిదంటే ఇది కేవలం డాక్యుమెంటరీలో మాత్రమే చెప్పబడింది. అంటే వేదాల్లో అలా చెప్పబడింది అని
పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ వేదములో ఉండేటటువంటి ఈ టాపిక్కి అసలు యజ్ఞానికి సంబంధం ఏముంది? బ్రాహ్మణులు ఏమన్నా ఎయిత్ సైన్స్ కానీ ఎర్త్ సైన్స్ కానీ గ్లోబల్ సైన్స్ కానీ ఏమన్నా చదువుకున్నారా? వీళ్ళు ఏదైనా పర్టికులర్ యూనివర్సిటీలో దేని మీదైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినటువంటివి ఏవైనా ఉన్నాయా? వీళ్ళు దేన్ని థీసిస్గా తీసుకొని చేస్తున్నారు? వీళ్ళ ఫార్ములా ఏంటి? తర్వాత ఏ థియరీ ప్రకారంగా వీళ్ళు మాట్లాడుతున్నారు? బిగ్ బ్యాంగ్ థియరీ, ఇలాంటివి కొన్ని థియరీస్ ఉంటాయి. ఇలాంటి థియరీస్ని పట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారా? దేన్ని బేస్ చేసుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు అని కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ జనరేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సైంటిఫిక్ రీజన్స్ కావాలి, వాళ్ళకు లాజికల్ సైంటిఫిక్ రీజన్స్ కావాల్సి వస్తుంది. మా గురువులు కావచ్చు, పెద్దల కాలంలో ఇప్పుడు మీరు ఎవరైనా ఒక ఘనాపాటి లాంటి వారు పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు, ఆల్రెడీ మా తండ్రులు చెప్పారు, దాన్ని మేము గుడ్డిగా నమ్మడం అనే కాదు, అది విశ్వాసం. ఎందుకు ఏంటి అని క్వశ్చన్ లేదు ఇక అక్కడ. వాళ్ళు చెప్పారు ఇలా చేయమని మనం ఇలా చేస్తున్నాం అంతే. ఇక్కడ ఎందుకు ఏమిటి అనే కాన్సెప్టే లేదు. కారణం వాళ్ళ మీద ఉండే గౌరవం కావచ్చు, వాళ్ళ మీద ఉండేటటువంటి ఇది కావచ్చు. కానీ ఇప్పుడు కన్న తల్లిదండ్రులనే పిల్లల్ని క్వశ్చన్స్ వేస్తుంటారు, ఎందుకు చెయ్యాలి ఏంటి అని. ఈ జనరేషన్స్కి అన్ని క్వశ్చన్సే కాబట్టి వాళ్లకు ఎక్స్ప్లెనేషన్ చేయగలిగేటటువంటివి ఉంది. కాబట్టి ఆ బాధ్యత ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ యజ్ఞానికైనా మీరు అన్నట్టు హోమం కావచ్చు, యాగం కావచ్చు, యజ్ఞం కావచ్చు, దానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటిది ఏంటి అంటే అగ్ని. అవునా? మొట్టమొదటి వాహకం ఏంటి? అగ్ని. దానికి దేన్ని అనుసంధానం చేస్తాము అంటే ఆవు పిడక. ఆవు పిడకలతో హోమం చేస్తాము. అలానే ఇంకొక వాహనం ఏంటి? నెయ్యి. నెయ్యి లేకుండా ఏ యజ్ఞయాగాది క్రతువులు జరగవు. ఈ మూడిటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈ అడిగేటటువంటి సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ల్యాబులలో ఎక్స్పెరిమెంటల్స్ అయితే చేస్తారు కదా, ఆ ఎక్స్పెరిమెంటల్ కావాల్సినటువంటి కెమికల్స్ అయితే కావాలి కదా, కాంపోనెంట్స్ అవన్నీ కావాలి కదా, మూలకాలు ద్రవ్యాలు కావాలి కదా. సో ఒక యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని అంటే దానికి ప్రధానంగా కావాల్సింది గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోఘృతము, ఆవుకు సంబంధించినటువంటివి కావాలి. అందుకే ఏ యజ్ఞం చేయాలన్నా ముందు గోపూజ, గోమాత పూజతోనే స్టార్ట్ చేస్తారు. తర్వాత యజ్ఞం ఎక్కడైతే చేస్తామో ఆ ప్రదేశంలో గోమయంతో అలుకుతారు. తర్వాత ఆ యజ్ఞ కుండంలో ఆవు పిడక మీద కర్పూరము, తర్వాత అరణి, మేఘోమథనం, అరణితో అగ్నిని మథనం చేసి అగ్నిమథనం చేస్తారు. ఈ అగ్నిమథనం చేసి అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. అంటే మ్యాచ్ బాక్స్ తో వెలిగించడం వితౌట్ మ్యాచ్ బాక్స్. ఇప్పటికి అలా జరుగుతున్నాయా? ఇప్పటికీ కూడా యజ్ఞాలన్నీ అరణితో చేస్తారన్నమాట. ఎంతసేపు పడుతుంది అలా అగ్ని పుట్టడానికి? 20 minutes. ఓకే. అలా దానికి కొన్ని అగ్ని సూక్త మంత్రములు ఉంటాయి. ఆ మంత్రముల ద్వారా దాన్ని మధిస్తారు. అప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో దాని ద్వారా యజ్ఞము అగ్నిని ప్రజ్వలిస్తారు. ఇలా ఇవన్నీ కూడా కాంపోనెంట్స్. ఇందులో విశేషించి కేవలం గోవుకు మాత్రమే ఎందుకు ప్రాధాన్యత అని అంటే, ఈ సృష్టిలో బ్రహ్మదేవుని యొక్క సృష్టి గోవు కాదు. బ్రహ్మదేవుడు మనందరినీ సృష్టించారు అని అంటారు కదా, ఆవును సృష్టించలేదు, తనకు తానుగా ఆవిర్భవించినటువంటిది. అవునా? క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు కల్పవృక్షము, కామధేనువు, అర్థమైందా? కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము, ధన్వంతరి, ఆయుర్వేదం, ధన్వంతరి, అమృతభాండము, చంద్రుడు, ఇలా మహాలక్ష్మీదేవి, వీళ్ళందరూ క్షీరసాగరం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఆవు బ్రహ్మ సృష్టి కాదు. అటువంటి ఆవుతోనే మనము చిన్న చిన్న పూజా ద్రవ్యాలు అంటే పరమేశ్వరుడికి, దేవతలందరికీ కూడా పంచామృతాలతో అభిషేకము, వాటితో వండినటువంటి పాయసం లాంటివి నైవేద్యానికి, ఆ ఆవులోంచి తీసినటువంటి నెయ్యితోనే దేవతలకు హవిస్సు ఆహారంగా ఇవ్వబడుతుంది. దేవతలకు ఆహారం అంటే హవిస్సే. అయితే దీనికి కారణము శాస్త్రంలో సమస్త దేవతలు స్వరూపము ఆవు. అయితే సైంటిఫిక్గా చూసుకుంటే ఈ ప్రపంచం మొత్తంలో కేవలం ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి ఆవు మాత్రమే. అయితే ఆవు యొక్క గోమూత్రము, గోమయము విశేషంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రపంచంలో మీరు ఏ జంతువు యొక్క మలమూత్రములైనా చూడండి, భయంకరమైన దుర్గంధాన్ని వెదజల్తాయి అవి. కానీ గోమూత్రము, గోమయము
ఎప్పుడు కూడా దుర్గంధాన్ని వెదజల్లవు. అందుకే గోమయానికి సుగంధిని అని పేరు శాస్త్రంలో. ఇంకొకటి ఆవు యొక్క మూపురం, మన గోమాత ఏదైతే ఉందో ఆవు యొక్క మూపురం పైన 2 నాడులు ఉంటాయి. కేవలం భారతీయ గోవులకు మాత్రమే మూపురాలు ఉంటాయి. ఆ మూపురం పైన 2 నాడులు ఉంటాయి. ఆ నాడుల్లో ఒకటి సూర్యనాడి, ఒకటి చంద్రనాడి. ఈ 2 నాడులు ఏం చేస్తాయి అంటే ఉదయం పూట సూర్యకాంతి కిరణాలు వస్తున్నప్పుడు ఆ సూర్యకాంతి కిరణాల్లో ఉండేటటువంటి కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని దాన్ని గోమూత్రము మరియు ఆవు యొక్క పాలకు ఆ శక్తిని ప్రసరించేలా చేస్తుందన్నమాట. అందుకే మామూలుగా ఏ జంతువు పాలైనా కానీ తెల్లగా ఉంటాయి, కానీ ఆవు పాలు మాత్రం లేత బంగారు రంగుతో ఉంటుంది. అలానే ఆవు యొక్క మూత్రంలో కూడా బంగారాన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పటికీ రష్యా, అమెరికా వాళ్ళు మన భారతీయ గోవుల పైన పేటెంట్ రైట్స్ తీసుకొని గోమూత్రం నుంచి మొన్న మీరు చూసుకున్నట్టయితే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, 20 టన్నుల బంగారాన్ని సేకరించారు. గోమూత్రంలోంచి బంగారం సేకరణ జరుగుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, టెస్టింగ్ రిజల్ట్, దాని రిపోర్ట్స్ అన్నీ కూడా గూగుల్లో ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆవు పేడ ఏదైతే ఉందో గోమూత్రం మరియు గోమయం, ఈ గోమయంలో ఇథలిక్, ఇథలిన్ అనేటటువంటి 2 రకాల బయోగ్యాసెస్ ఉత్పన్నమవుతాయి. ఇది ప్రపంచంలో ఏ జంతువుకి కూడా ఉత్పన్నం కాదు, కేవలం ఆవుకు మాత్రమే. ఈ ఇథలిక్, ఇథలిన్ అనేటటువంటి బయోగ్యాస్ ప్రస్తుతం హాస్పిటల్లో మనందరం ఆక్సిజన్ సిలిండర్లు వాడుకుంటాం కదా, దాంట్లో ఉండేటటువంటి బయోగ్యాస్. గోవులు లేకపోతే మనకు ప్రాణవాయువు కూడా దొరకదు. ఈ హాస్పిటల్స్కి ఆక్సిజన్ సప్లై చేసేటటువంటి ఇథలిక్, ఇథలిన్ అనే బయోగ్యాస్ అనేది ఉండదు. అయితే ఈ యజ్ఞయాగాది క్రతువుల్లో మనం చిన్నప్పుడు పాఠ్యాంశాల్లో ఉదయం మొత్తము కూడా చెట్లు ఆక్సిజన్ రిలీజ్ చేసి రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి అని అంటారు. అది అన్ని చెట్లకు కావు. దేవతా వృక్షాలను మనం ఎందుకు కొలుస్తాము అంటే 24/7 ఆక్సిజన్ని రిలీజ్ చేసేటటువంటి వృక్షాలు కనుక. అందులో విశేషించి రావి, మోదుగ, మేడి, జువ్వి, మామిడి, అలానే తులసి, వేప కూడా, ఇవన్నీ కూడా దేవతా వృక్షాలుగా మనం ఎందుకు పూజ చేస్తున్నాము అని అంటే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఒక విశేషం ఉంది. అంతేకాకుండా ఇవన్నీ కూడా 24/7 ఎయిర్ని ప్యూరిఫై చేసి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అందుకే వాటిని మనం సమిధలుగా యజ్ఞంలో వాడతాం. అలానే ఈ ఆవు యొక్క గోమూత్రము, గోమయంని కలిపి హోమగుండానికి చుట్టూ కూడా అలకడం వల్ల యాంటీ రేడియేషన్గా పనికొస్తుంది. అంటే వాతావరణంలో ఉండేటటువంటి బ్యాక్టీరియాను సంహారం చేస్తుంది. అన్నిటికన్నా విశేషం ఏంటంటే అగ్నికి గోమూత్రమును, గోమయమును అనుసంధానం చేయడం వల్ల చక్కగా దాని నుంచి బదలబడినటువంటి ధూమం, పొగ ఏదైతే ఉందో ఆవు పిడకల ద్వారా, అగ్ని ద్వారా, ఆవు నెయ్యి ద్వారా రిలీజ్ కాబడినటువంటి ధూమం, పొగ ఏదైతే ఉందో ఆ పొగము భూమి ఉపరితలం పైన, అంటే ఈ వాతావరణం, ఎగ్జాంపుల్ ఇదే రూమ్లో ఒక చిన్న హోమం చేస్తే మీరు ఏదైనా లైట్ డిటెక్టర్, దానికి సంబంధించిన రాడార్ ఉంటాయి వాతావరణంలో, ఈ రూములో ఏ లెవెల్స్, ఏ వాయువులు లెవెల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర, తర్వాత పొల్యూషన్ బోర్డు వాళ్ళ దగ్గర కొన్ని మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ని మీరు రూమ్లోకి తెచ్చిపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్, న్యూట్రిజన్, హెచ్టిఓ, ఆక్సిజను, నైట్రోజన్, ఇవన్నీ ఏవేవైతే వాయువులు ఉన్నాయో ఇవన్నీ ప్రస్తుతం హైదరాబాద్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండి మిగతా వాటి లెవెల్స్ అన్నీ పైన ఉంటాయి. కానీ ఒక చిన్న ఆవు పిడకను వెలిగించి దాని మీద ఒక 2 చుక్కల ఆవు నెయ్యిని వేయండి. ఒక 10 నిమిషాలు రూమ్ అంతా పొగైన తర్వాత మీరు అదే మిషన్ ఆన్ చేసుకోండి. ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి మిగతా అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. అయితే ఈ యజ్ఞంలో ఉండేటటువంటివన్నీ కూడా ఎయిర్ని ప్యూరిఫై చేస్తూ, ఎర్తింగ్ని ప్యూరిఫై చేసేటటువంటి అద్భుతమైనటువంటి వాహకాలు. అందుకే దేవతా వృక్షాలను ఏవైతే ఉన్నాయో ఈ దేవతా వృక్షాలను సమిధలుగా మనం హోమంలో వాడతాం. వీటితో విడుదలైనటువంటి పొగ ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. అలానే కృత్రిమమైనటువంటి మేఘమును ఉత్పత్తిని చేయడానికి కావలసినటువంటిది ప్రధానంగా
ఆవు నెయ్యి మరియు గోమయము. ఇవి మరియు ఇవన్నీ కూడా వీటితో పాటు 108 వనమూలికల యొక్క చెట్ల పౌడర్లను మనం తీసుకుంటాం. దాన్ని హోమద్రవ్యము అని అంటాం. ఈ రకరకాల ద్రవ్యములన్నింటినీ కూడా హోమంలో వేస్తూ ఉంటాం కదా. ఇదంతా కూడా భూమి ఉపరితలం పైకి వెళ్ళి ఆకాశంలో వాతావరణంలో ఉన్నటువంటి విషవాయువులన్నింటినీ కూడా ప్యూరెస్ట్ ఆక్సిజన్గా కన్వర్ట్ చేస్తుంది. దానివల్ల ఒక మేఘం అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఏంటి, గాలి ఘనీభవిస్తుంది. అప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి విషవాయువులన్నీ కూడా ప్యూరెస్ట్ ఆక్సిజన్గా మారడం వల్ల గాలి ఘనీభవించి చల్లగా ఒక కృత్రిమమైనటువంటి మేఘం ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్నే యజ్ఞాత్ వర్షతు పర్జన్య పర్జన్యాత్ అన్న సంభవ అని మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఈ యొక్క మేఘం ఏదైతే ఉందో ఈ మేఘము వర్షించే మేఘంగా చల్లగా గాలి అనుభవించి వర్షించే మేఘంలాగా ఉత్పన్నమై ఈ మేఘము అలా గాలికి ముందుకు వెళ్తూ ఉంటుంది ఆకాశంలో. అలా వెళ్తూ ఉంటే భూమిలో మొదటి 3 పొరలు, మొత్తం భూమికి 7 పొరలు అని చెప్తారు. అందులో 3 పొరల వరకు కూడా ఎక్కడైతే భూతాపం ఉంటుందో ఆ భూతాపం ఉన్నటువంటి ప్రదేశంలో భూమి నుంచి విడుదల కాబడినటువంటి వేడి వల్ల ఈ మేఘము కరిగి ఆ ప్రాంతంలోనే వర్షం పడుతుంది. అలా పడడం వల్ల భూమిలో ఉండేటటువంటి తాపం తగ్గడమే కాకుండా భూమి మొత్తము కూడా పంట పండించడానికి కావలసినటువంటి సారవంతమైనటువంటి బంజరు భూములుగా చక్కని పంట పొలాలను తర్వాత ధాన్యాన్ని సమృద్ధిగా ఇవ్వగలిగేటటువంటి భూమిగా ఈ యొక్క వర్షం వల్ల మారుతుందన్నమాట. ఇప్పుడు ఈ ఒక్క వర్షం విషయంలోనే యజ్ఞ యాగాదులు మనకు ఉపయోగపడేది, ఇంకా వేరే ఏ విషయాల్లో కూడా ఉపయోగపడతాయి? ఒక్కొక్క కోరికను బట్టి యజ్ఞము దాని యొక్క ద్రవ్యము మారుతూ ఉంటుంది. ఒక్కొక్క ఎక్స్పెరిమెంటల్కి మనం ఎలా అయితే కెమికల్స్ మారుస్తూ ఉంటామో అలా వర్ణయాగానికి కావాల్సినటువంటి సామాన్లు, యజ్ఞ సామాన్లు అయితే మారుతూ ఉంటాయి. అలానే మీరు అడిగినట్టు మొన్న మనకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు శీతల యాగం చేసాం. ఆ శీతల యాగంలో ఉండేటటువంటివి మారుతుంది. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ కెమికల్. శీతల యాగము అంటే వాతావరణం చల్లబడడానిక, ఉష్ణాన్ని తగ్గించడానికి, బ్యాక్టీరియాను కిల్ చేసేది. శీతల మాత అని ప్రత్యేకంగా మనకు గ్రామ దేవతలలో ఉండేటటువంటిది. కాలరాత్రి స్వరూపం అమ్మవారు. మనకు నవదుర్గల్లో 7వ అవతారం కాలరాత్రి అమ్మవారి యొక్క అవతారమే శీతలమాత. ఈ శీతలమాతను మామూలుగా మనము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గ్రామ దేవతలుగా మనం కొలుస్తూ ఉంటాము. ఉత్తరప్రదేశ్, మిగతా ఈ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్ ఇట్లా మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఉత్తర భారతదేశంలో వాళ్ళు శీతలమాత అంటారు. అంతే. ఈ గ్రామ దేవతలు మనకు చేసుకుంటారు. అయితే ఈ బ్యాక్టీరియాలను కిల్ చేయడానికి కావాల్సినటువంటి దాంట్లో ప్రధానంగా తెల్లావాలు, వేప చెక్కలు, తర్వాత మన మారేడు దళాలు ఇవన్నీ కూడా వాడుతుంటారు. ఇవి ఎర్తింగ్ అండ్ ఎయిర్ ప్యూరిఫై చేస్తూ ఉంటాయి, బ్యాక్టీరియాను కిల్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు మనం అందరము నిత్యం ఒంటికి రాసుకునే సబ్బులు కూడా నీమాని, నిమ్మది, వేప రకరకాల వాడుతూ ఉంటాం కదా. సో వాటినే మనము ధూపంగా వేసుకుంటూ ఉంటాం. ఓకే ఓకే. అంటే మొత్తానికి యజ్ఞాలు యాగాల వల్ల మనకు సంబంధించిన కోరికలు నెరవేరేటట్టుగా చెయ్యొచ్చు. అందులో వాడేవి ఉపయోగించి మార్చి ఇలా వర్షానికి సంబంధించి, ప్రకృతికి సంబంధించి కూడా మార్పులు చేసుకుంటూ వెళ్ళొచ్చు. వేదంలో ఎంతో సైన్స్ ఉందండి. కాకపోతే దాని గురించి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఒకటి సమయం కావాలి. లక్షల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఋషులు, మునులు ఆల్రెడీ వాళ్ళు అన్ని సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు కనిపెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి బెస్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు రీసెర్చ్ అని మనం మళ్ళీ కొత్తగా మొదలు పెడుతున్నాం. దాని పేరే రీసెర్చ్. ఆల్రెడీ వాళ్ళు సెర్చ్ చేసి ఇచ్చిన రిజల్ట్ని రీసెర్చ్ అని మనం మొదలు పెడుతున్నాం. మరి వాళ్ళు లక్షల సంవత్సరాలు తపస్సు చేశారు. వాళ్ళ తపశ్శక్తి ద్వారా మనకు ఈ రిజల్ట్ ఇచ్చారు. 100 సంవత్సరాల్లో దాన్ని మనము చేరిస్తాము అని అంటే మనం జ్ఞానము, వయస్సు సరిపోదు. వాస్తవం మీరు అన్నది. కాబట్టి కొన్ని విషయాలను విశ్వాసంతో ముందుకెళ్ళాలి. కొన్ని విషయాలపైన మనము అవగాహన తెలుసుకోవడానికి ఎంత ఎక్స్పెరిమెంటల్ చేసినా కానీ ఒక విషయం గురించి మనకు సమగ్రమైనటువంటి విషయ పరిజ్ఞానం రావాలి అంటే సంవత్సరం 10 ఏళ్ళు అక్కడనే అయిపోతుంది. అవును. కొన్ని ప్రాంతాల్లో అంటే ఇది సిల్లీగా ఉండొచ్చు కానీ కప్పకి వివాహం చేయటం వల్ల కూడా వర్షం పడుతుందని నమ్ముతారు కదా. అది ప్రాంతాన్ని బట్టి వాళ్ళు నమ్ముతున్న ఒక నమ్మకం అనుకోవచ్చా? నిజంగా అది కూడా ఉందా శాస్త్రాల్లో?
వాస్తవానికి ఏంటంటే కప్ప వివాహము అనేది ఇది ఒక ఆచారం అంతే, ప్రాంతీయ ఆచారమా? ప్రాంతీయ ఆచారమే. మీరు విన్నారా? అది మీరు విన్నారా? తెలంగాణ ప్రాంతంలో కూడా కప్పతల్లి వివాహము అని కొంతమంది చేస్తారు. ఒక పెద్ద వెదురు బొంగకు గోండ్రు కప్ప అని ఉంటుంది. ఆ గోండ్రు కప్పను కట్టి దానిపైన నీళ్ళ బిందెలతో నీళ్లు పోస్తూ ఉంటారు. తర్వాత ఆడకప్పను మగ కప్పను తీసుకొని వచ్చి రెండిటికి పెళ్లి చేసి ఆ కప్పలను బావిలో పడేస్తారు. అయితే ఇది కర్తరి అని మనకు వర్షాకాలం ప్రారంభమయ్యేటటువంటి ముహూర్తాలలో చేస్తూ ఉంటారు. అలా దానివల్ల ఏమవుతుంది అంటే ఈ కప్పలు ఏం చేస్తాయి అని అంటే పునరుత్పత్తి చేస్తాయి పిల్లల్ని. ఎక్కువ మంది కప్పలను కనడం వల్ల కప్పల శబ్దానికి వర్షం వస్తుంది. మేఘాలను ఆకర్షణ చేసేటటువంటి శక్తి కప్పలకు ఉంటుంది. కప్ప యొక్క శబ్దానికి ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వ్యూస్, విద్యుత్ అయస్కాంత శక్తి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మన మాట ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇక్కడ నుంచి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మన మాట అక్కడికి ఎలా అయితే వెళ్తుందో అలానే కప్ప యొక్క బెక్క శబ్దాల్లో మేఘాలను ఆకర్షించగలిగేటటువంటి ఒక ఎనర్జీ లెవెల్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల ఎక్కువ కప్పలు ఎక్కడైతే అరుస్తాయో అక్కడ వర్షాలు పడతాయి అని అంటారు. ఇది కూడా సైన్సే. మీరు అన్నట్టుగా ప్రతిదానికి ఒక లాజిక్, దాని వెనకాల ఏముందో రీజన్. ఇప్పుడు యుఎస్ లో వేరే వేరే దాంట్లో మేఘోమథనము అని కృత్రిమైనటువంటి మేఘాలను ఉత్పత్తి చేస్తున్నారు కదండి. దాని బేస్ మన పురాణాలే, మన వేదాలే. కాబట్టి వేదములో ఎన్నో రకాల సైంటిఫిక్ థీసిస్ ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం ఈ జనరేషన్స్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. కాకపోతే ఇది ఎండ్లెస్ సబ్జెక్ట్. దీని గురించి ఎంత మాట్లాడినా కానీ తరగదు, కరుగుతూనే ఉంటుంది. అంటే సమయం కరుగుతుంది తప్ప సబ్జెక్ట్ కరగదు. కాబట్టి దీన్ని అవమానపరచకండి దయచేసి. మీకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి. కానీ కొంతమంది ఈ వేదమంతా ట్రాష్, మంత్రాల చింతకాలు రాలుతాయా, ఇవన్నీ మూఢనమ్మకాలు అని అంటే చింతకాలు రాలించగలిగే క్యాపబిలిటీ ఉంటే రాలుతాయి. మీరు వాళ్ళను పట్టుకోవాలి. దేనికైనా అర్హత, సామర్థ్యం ఉండాలి. వాస్తవం. సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఉండే ఒక పెద్ద సమస్య ఈ మధ్యకాలంలో ఏంటి అంటే ధార్మికంగా, ఆధ్యాత్మికంగా మేము ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎన్నో రకాల ఆచారాలు, వ్యవహారాలన్నీ కూడా పాటిస్తున్నాము. అంటే మానవులు అన్నాక కోరికలు సహజము, కష్టాలు సుఖాలు సహజము. అయితే మేము ఇన్ని చేసినప్పటికీ ఎందుకు వీటి నుంచి బయటపడలేకపోతున్నాము? ఇవన్నీ పక్కన పెడితే మా పూజకు అసలు ఫలితమే లేదనుకుంటా. ఫలితం ఉండుంటే వీటి నుంచి మేము బయటపడే వాళ్ళము. అంటే బయటపడలేదు అంటే ఆ పూజలకి ఫలితం లేదు. మరి చేయాల్సిన విధానం అంతా కరెక్ట్గానే చేసాం. మరి ఎక్కడ లోపం జరిగింది? ఇది పెద్ద సమస్యగా ఉంది ప్రస్తుత రోజుల్లో. ఎక్కడ లోపం జరుగుతుందంటారు? పూజా ఫలితము పూర్తిగా రావకపోవడానికి కారణం ఏంటంటే ప్రతి పూజలో చివరన ఒక శ్లోకం అనుకుంటాం అందరం. ఏమని? మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం పరమేశ్వర అని చెప్తాం మనం. మీరు కూడా చెప్తున్నారు నాతో పాటే కదా. ఇక్కడ మంత్రహీనం అంటే ఎక్కడొస్తుంది? మంత్రం బ్రాహ్మణుల దగ్గర. మనం ఎంచుకునేటటువంటి గురువులు, బ్రాహ్మణులు సరైనటువంటి వేద విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు కాకపోతే 100% ఉన్న పూజా ఫలితము 1% కూడా రాదు, పోయినట్టే. అర్థమైందా? ఇది మంత్రహీనం. అందుకే మనం ఎంచుకునేటటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హతను బట్టి ఆ గురువును ఎంచుకోవాలి మనం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఫలానా గురుగారు 25,000 అడిగిండు, ఈయనైతే 2,500కే వస్తా అన్నాడు, షిఫ్ట్. ఈయన ఎడ్యుకేషన్ ఏంటి, ఈయన ఏం చదివాడు, ఈయన ఎంతవరకు సామర్థ్యత, ఇతను చేయగలడా లేదా అనేది చూడట్లే. పంచగట్టుకున్న ప్రతి ఒడు పంతులే అని అనుకుంటున్నారు. అది కాదు. క్యాపబిలిటీ చూడండి. ఎంబీబీఎస్ డాక్టర్కి ఆర్ఎంపీ డాక్టర్ ఇద్దరు డాక్టర్ అనే సంబోధిస్తారు. బట్ వాళ్ళ క్యాపబిలిటీ, ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు అందరూ కూడా వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ మరి ఒకే విధంగా ఉండాలి కదా. ఎందుకు ఉండదు అంటే వాళ్ళ ప్రాక్టికల్స్ అక్కడ తేడా ఉంటుంది. సేమ్ ఎంబీబీఎస్ఏ కానీ వాళ్ళకు ప్రాక్టికల్స్. కొంతమందికి హస్తవాసి గుణం బాగుంటుంది అని అంటారు, అది వేరు విషయం. అలానే ఇక్కడ వాళ్ళ చదువు, వాళ్ళ అనుభవం, వాళ్ళ మంత్రానుష్ఠానం, ప్రతిరోజు సంధ్యావందనం చేసేటటువంటి బ్రాహ్మణుడి ద్వారా చేయించుకున్న పూజకు ఉండే ఫలితానికి బ్రతకడం కొరకు ఆ ఇంట్లో చిన్న చిన్న పూజలు చేసుకుంటూ బ్రాహ్మణ్ణి అని చెప్పుకునేటటువంటి దానికి చాలా తేడాలు ఉంటాయి.
ఇది మంత్రహీనం, ఇది బ్రాహ్మణుల నుంచి జరిగేటటువంటిది. ఇక్కడ మనము కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అయితే కొన్ని విషయాల్లో అవి కాంప్రమైజ్ అవుతాయి. ఇక క్రియాహీనం. క్రియాహీనము అనంటే పూజకు కావలసినటువంటి వస్తువులు, సంభారాలు, వస్తువులు, మనకు కావలసినటువంటి వస్తువులు ఏమైనా కానీ భగవంతునికి సమర్పించేవి నాణ్యమైనవి ఉండాలి. లో క్వాలిటీ పూలు, లో క్వాలిటీ పండ్లు, తక్కువకు ఏది వస్తే అది, ఏది ఆఫర్ వస్తే అది, వాటితోనే మనం పూజలకు మోస్ట్ ప్రియారిటీ వాటికే ఇస్తున్నాం. సింపుల్గా అండి, కేజీ నువ్వులు 300 రూపాయలు ఉంటే లీటర్ నువ్వుల నూనె 120 రూపాయలు ఉంటుంది. మనము 1 లీటర్ నువ్వుల నూనె కావాలి అని అంటే 2.5 కిలోల నువ్వులను మనము గ్రైండ్ చేస్తే, ఆడిస్తే అందులోంచి ప్యూర్గా 1 లీటర్ నువ్వులు వస్తుంది. 2.5 లీటర్లు, 2.5 కేజీల నువ్వులకు 1 లీటర్ నూనె వస్తుంది. అప్పుడు నువ్వులు ఎంత పడుతున్నట్టు మనకు 1000 రూపాయలు. 1000 రూపాయలు పెడితే 1 లీటర్ నూనె వస్తుంది అంటే ఎవడని తీసుకుంటాడా? తీసుకోడు. 150 నువ్వుల నూనె అని అంటాడు. దాని మీద కింద చిన్న చిన్న అక్షరాలతో తినడానికి ఇది తినకూడదు, ఉపయోగించకూడదు. అర్థమైందా? ఓన్లీ పూజా పర్పస్ అంటాడు. నువ్వుల నూనె వంటలకు వాడుకోవచ్చు కదా, చిన్నపిల్లల కొల్లులకు రాసుకోవచ్చు కదా, తాగొచ్చు కదా, కొబ్బరి నూనె కూడా తాగుతాం కదా, వంటలకు వాడతాం కదా. ఓన్లీ ఫర్ హెయిర్ అంటాడు వాడు, వంటలలో వాడకూడదు. పసుపు, మనం వాడే పసుపు గౌరమ్మను తయారు చేద్దామని నీళ్లు పోస్తే పసుపు యొక్క సాత్వికమైన గుణం ఏంటి అంటే నీళ్లు పోయంగానే అది అబ్జర్వ్ చేసుకోవాలి. గంట అయినా నీళ్ళు అలానే ఉంటాయి, అందులో మనం కలుపుతూనే ఉండాల్సి వస్తుంది. అది పీలవదు. కారణం అది పసుపు కాదు, మైదా పిండో ఇంకో పిండో తెలగ పిండో ఏదో పిండ్లు. ఈ మర ఆడిచ్చిన తర్వాత వచ్చినటువంటి పిండ్లన్నీ కలిపి దీన్ని పసుపుతో కలుపుతారు. ఇలాంటివి అంటే నాణ్యమైనటువంటి వస్తువులు వాడకపోవడం వల్ల కలిగేటటువంటి ఫలితములు. ఇప్పుడు కానీ ఒక డౌట్ అండి, మామూలుగా భగవంతుడు మన దగ్గర నుంచి భక్తిని ఆశిస్తాడు తప్ప నాకు మంత్రమే రాదు, దానివల్ల అంటే నేను నార్మల్గా మాటల రూపంలోనే చెప్పుకుంటాను, అయినా దానికి ఫలితం వస్తుంది. మీరు నాణ్యమైన వస్తువులు అన్నారు. అసలు భగవంతుడికి వస్తువులు ఇవన్నీ భౌతికమైన అవసరమే లేదు, నేను భక్తితో ఏం చేస్తున్నాను అదే. ఇప్పుడు 3వ పాయింట్ ఏంటంటే మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. నేను అదే చెప్తున్నా, మీరు దాని రిలేటెడే చెప్పారు, కరెక్టే. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. ఈ భక్తిహీనం ఎలా జరుగుతుంది అంటే మనం పూజ చేసుకుంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా పెడతాం, 100 ఫోన్లు వస్తాయి అప్పుడే. పూజ సమయంలో అప్పటిదాకా ఫోన్సే రావు, అదే సమయంలో ఫోన్స్ వస్తాయి. సరే, ఫోన్లు పక్కన పెట్టారు, ఇంటికి ఎవడో టైంకి వస్తాడు. అవును కదా, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే పూజ చేసుకుంటూ అరే క్యాటరింగ్ కూడా వచ్చిండారా, అరే టెంట్ హౌస్ కూడా వచ్చిండారా, ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం. మన చిత్తము కేవలం భగవంతుని మీద మాత్రమే లగ్నమైనప్పుడు భక్తిహీనం జరగదు. అవన్నీ చూసుకోవడానికి ఉన్నారు కదా. ఎట్లాగో మామూలుగానే బాధ్యత తీసుకోనటువంటి బంధువులు ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకొని మరీ వచ్చి చేస్తుంటారు. అర్థమైందా? చెయ్యాలి అని దాంతో వచ్చి చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. అవి వాళ్ళకి అప్పచెప్పి ఏది ఏమైనా కానీ చెప్పే బ్రాహ్మణుడు ఏం చెప్తున్నాడు, ఎప్పుడు పూలు వేయమంటాడు, ఎప్పుడు పసుపు వేయమంటాడు, ఎప్పుడు అక్షింతలు వేయమంటాడు, ఎప్పుడు నైవేద్యం పెట్టమంటాడో దాన్ని చూసుకుంటూ మనస్సులో నారాయణ శబ్దము చక్కగా చూసుకుంటూ ఉండాలి. మనము పూజ చేసుకున్నప్పుడు ప్రజెన్స్ మైండ్ ఉండాలి. మనము పూజ చేసేటప్పుడు కలశం లోపలికి ఆవాహయామి, దేవతల్ని ఆవాహించినప్పుడు ఎదురుగా భగవంతుడు ఉన్నాడు అనే సెన్స్ నీకుంటే నువ్వు ఎంత అలర్ట్ అవుతావు. మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తేనే అలర్ట్గా ఉండి వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూసుకుంటూ వాళ్ళు ఉన్నారు మాట్లాడుకొని ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక బద్ధంగా నియమంగా కరెక్ట్గా మనకి సపర్యలు చేస్తాం. ఆ ప్రత్యక్ష పరమాత్ముడు మనకు ఆ కలశం లోపల ఆవాహయామి అని నువ్వు పిలిచినప్పుడు ఆ కలశంలో ఉన్నప్పుడు నువ్వు ఇంకెంత ప్రజెన్స్ ఉండాలి. కరెక్ట్ కదా. అది లేనప్పుడు భక్తిహీనం జరిగినట్టేనా కాదా? జరిగినట్టే. అవునా. ఇక
బంధువులతో మాట్లాడారు. బంధువులు కూడా అంతే అండి. ఒకరింట్లో పూజ జరుగుతున్నప్పుడు ఎందుకు వెనుక గుసగుసతో మాట్లాడుతుంటారు? అప్పుడే గుర్తొస్తాయి విషయాలు. ముందే మనము చెప్పాలి, మాటలు మాట్లాడేటటువంటి బంధువులు మా ఇంటికి రావద్దు, పూజ మా ఇంట్లో పూజ జరుగుతున్నది కాబట్టి మీ మాటల వల్ల మా పూజకు విఘాతం, డిస్టర్బెన్స్ జరగకుండా ఉండే విధంగా కోఆపరేట్ చేసే భక్తులు మాత్రమే ఇంటికి పిలిపించుకోవాలి. అది కూడా భక్తిహీనం కిందకే లెక్క. తా చెడ్డ కోతి వనమెల్లా చెడుచడం. నీ కాన్సన్ట్రేషన్ దెబ్బ. మీరేం ఋషులు మునులు కాదు కదా, రోజు జపం చేసుకొని మనస్సును లిగ్నంలో పెట్టుకొని ఇక ధ్యానానికి కూర్చుంటే అప్పుడే పాలోడు పెరుగోడు అప్పుడోళ్ళు హీరోలు హీరోయిన్లు సినిమాలు ఎవరెవరో ఏదేదో చిత్తం బ్రెయిన్ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ గిర్ర 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 తిరుగుతుంటే రకరకాల ఆలోచనలు వస్తాయి తప్ప మనస్సు భగవంతుని మీద లగ్నం అవ్వడం చాలా సమయం పడుతుంది. అర్థమైందా? కాబట్టి రెగ్యులర్గా అలవాటు పరుచుకుంటే తప్ప ఒక్కసారి కళ్ళు మూసుకోగానే భగవంతుని మీదకి కనెక్ట్ అవ్వదు. ఇది భక్తిహీనం. ప్రతినిత్యము మన మనస్సును భగవంతునికి కనెక్ట్ చేసే ప్రాసెస్ ఉంటే కలుగుతుంది. అందుకే కలియుగంలో 100% రిజల్ట్ రాదు. 100% రిజల్ట్ రావాలి అని అంటే ఈ మూడిటిని కరెక్ట్గా జరగకుండా సాధ్యమైనంతవరకు ప్రయత్నం చేయాలి. అప్పుడు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవా పరిపూర్ణం తరస్తమే. మాకున్నంత శక్తిలో మంత్రహీనము క్రియాహీనము భక్తిహీనము జరగకుండా నీ పూజ చేసుకున్నా యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తరస్తమే. ఇక దీన్ని పూర్తి చేసి రిజల్ట్ మాత్రం మాకు పూర్తిగా ఇచ్చే బాధ్యతని ఇదే. నమస్కారం చేసుకుంటాం. అంటే అన్నీ మనం కరెక్ట్గా చేసినప్పుడే అలాంటి ఏమైనా జరిగితే తెలిసి తెలియక మీరు నిజంగా మంత్రహీనము జరగకుండా క్రియాహీనము భక్తిహీనము జరగకుండా మీరు పూజ చేస్తే పూజ చేసినప్పటికీ మీకు రిజల్ట్ రాకపోతే దేవుని గల్లబట్టి అడిగే హక్కు మీకు ఉంది. సత్యం. నిజమే అంటారా? అలా అడగొచ్చా? దేవుని నిలదీసి అడగొచ్చు అంటారా? మీరు నిజాయితీగా అంత నిబద్ధతతో భక్తితో మీరు చేసినప్పుడు అడిగే హక్కు భగవంతునికి కూడా ఉంది. ఎందుకు లేదు? అయితే భక్తుల కోసం పొట్టు దెబ్బలు తిన్న దేవతలు లేరు ఎన్నిసార్లు? వారి భక్తికి ముగ్ధుడై అంత భక్తి మీకు ఉండాలి కదా. అనుమానం ఉన్న చోట భక్తి ఉండదు, రిజల్ట్ ఉండదు. అవుతుందా కాదా, పూజ ఇంత చేస్తున్నాం అవుతుందా కాదా అని అంటే నమ్మకం లేనట్టే. సంసారమైనా భగవంతుడైనా ఎవ్వరైనా అంతే. అనుమానం అనేది ఉంటే నీకు రిజల్ట్ రాదు. లోపం ఉన్నట్టే కదా. 100% ఎక్కడైతుంది? నమ్మకం ఉన్నప్పుడు భగవంతుడు కూడా కొన్ని పరీక్షలు పెడతాడు. ఎందుకు అంటే వెనకటి కాలంలో దేవుళ్ళు వాళ్ళ భక్తికి మెచ్చి నిజంగా భక్తి ఉండేది కాబట్టి వాళ్ళు వితౌట్ ఎక్స్పెక్టేషన్, దేవుడి నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండవు. నువ్వులా ఉండు అన్నీ నిజమైన భక్తితో స్వామివారి కోసం ఇచ్చేసేవారు కాబట్టి వాళ్ళకి అన్ని దేవుడే చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ పూజ చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది అని ఆ రిజల్ట్ ఉద్దేశించి నువ్వు పూజ చేస్తున్నప్పుడు కమర్షియల్స్ అయిపోయాడు దేవుడు కూడా. ఎట్లా అయితే అప్పుడు దేవుడు కూడా నేను వాడికి రిజల్ట్ ఇవ్వాలి అంటే వాడు అందుకు అర్హుడా కాదా అనేది చూసుకుంటున్నాడు భగవంతుడు. కలియుగంలో చూసుకోవాలి కూడా. లేకపోతే భస్మాసుడికి శివుడు వరాన్ని ప్రసాదించాక దాని ఫస్ట్ టెస్టింగ్ నీమెత్తే అని వరం ఇచ్చిన పరమేశ్వరుని మీదనే చేయి పెట్టేటట్టు భక్తులందరూ. అప్పుడు ఒక్క భస్మాసుడు, ఇప్పుడు ఎంతమంది భస్మాసుడు కదా. పూజ అంతవరకు ఓకే అనుకున్న రిజల్ట్ రాకపోతే దేవుడే లేడు అని అంటాడు. నువ్వు అందుకు అర్హుడువా కాదన్నది చూసుకోవద్దా? మన కోరిక ధర్మబద్ధమా కాదన్నది చూసుకోవాలి. అవునా కాదా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ధార్మికంగా ఈ రకమైన పూజలు విధానాలు ఇవన్నీ ఆచరించటం ఇవన్నీ చేస్తేనే నిజంగా మనం అనుకునే నెరవేరుతాయా అంటే అంటుంటారు కదా కలియుగంలో ఇవన్నీ అవసరమే లేదు, నామస్మరణ ఒక్కటి చేస్తే చాలు అని చెప్పి. నవవిధ భక్తుల్లో ఏ విధాన్నైనా కానీ మనం ఇది చేసుకోవచ్చు. ఏ రూట్ అయినా పర్లేదు. భగవంతుని చేరుకోవడానికి ఏదో ఒక్కటి పట్టుకోండి. 36 పట్టుకోవద్దు. నేను కూడా అదే అంట. 36 విధానాలు అవసరం లేదు. ఏదో ఒక్క మార్గం పట్టుకోండి. మీరు అన్నట్టు నామజపమే అనుకోండి, చక్కగా నామజపమే చేసుకోండి. అంటే ఏం చేసినా దాన్ని ఖచ్చితంగా మనసు పెట్టి ఏదైతే పట్టుకుంటామో ఆ ఒక్కదాన్ని పట్టుకోండి. అప్పుడు ఆ ఒక్కటే మిమ్మల్ని తీసుకెళ్తుంది. అలా ఎటు కాకుండా పోతాం. లేకపోతే అటు ఇటు కాకుండా ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన గమ్యం అక్కడ ఉందండి. ఎగ్జాంపుల్ బండి ఉంటుంది, పడవ ఉంటుంది, ట్రైను ఫ్లైటు బస్సు అన్నీ ఉంటాయి.
కాసేపు దీంట్లో కూర్చుంటా, కాసేపు దాంట్లో కూర్చుంటా, కాసేపు దీంట్లో కూర్చుంటా అంటే మీరు వెళ్ళాల్సిన లక్ష్యానికి ఎప్పుడు వెళ్తారండి? ఇటు మారడానికే పోతుంది మీకు సమయం. అందుకే పట్టుకుంటే ఒకటే పట్టుకోండి, దాంట్లోంచి వెళ్ళండి. అందరికి ఫ్లైటే కావాలి అంటారు, అది అవ్వదు, అర్హత కావద్దు. ఏదైనా లెవెల్ బై లెవెల్ పెంచుకోవాలి. భక్తి అయినా అంతే. విగ్రహారాధన, హిందూ ధర్మంలో విగ్రహారాధన ఉన్నది అని మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. విగ్రహారాధన అనేది బేసిక్ లెవెల్ అది. ఎందుకంటే నిరాకారుడు, అసలు ఏ ఆకారము లేనటువంటి పరమాత్మనికి నువ్వు ఎట్లా ఇది చేస్తావు? నీ ఐక్యూ లెవెల్స్కి అందదిగా. ఏ ఆకారం లేనటువంటి వాడిని నువ్వు ధ్యానం చేయంటే కళ్ళు మూసుకుంటే ఏం కనబడుతుంది? నువ్వు అనుకునే ఒక ఆకారం ఏదో కనబడుతుంది, అది ఏ హీరోయిన్ ఎవరో ఏదో పోతుంది, అయిపోతుంది. అట్లాగా. అందుకే నీకు నీ మనసుకి ఒక స్ట్రక్చరు అనేది ఉంటే ముందు మనసు పట్టుకుంటుంది, దాన్ని కనెక్ట్ అవుతుంది, దాని త్రూ తీసుకెళ్తుంది. సూపర్ అండి. నిజంగా మీరు చెప్పింది నిజంగా చాలా వాస్తవం. ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు చూస్తున్నాం, ఒకరి ఇంట్లో ఇట్లా ఒకరి ఇంట్లో అట్లా అని కాదు. ఏ పూజ జరిగినా కొన్ని సందర్భాల్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే ఆడవాళ్ళు మంచిగా పూజ చేస్తున్న పక్కన మగవాళ్ళు కూర్చొని నిద్రపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా రకాల వింతలు విశేషాలన్నీ అక్కడే చూస్తాము. మీరు అన్నట్టుగా వెనకాల కూర్చొని ఆ గుసగుసలు, ఇకలు, పక్కపక్కలు, ఆ చీరల గురించి ముచ్చట్లప్పుడే, అన్నిటి గురించి ఎక్కడా లేనివన్నీ అప్పుడే గుర్తొస్తాయి. నిజంగా ఇవన్నీ పక్కన పెట్టి భగవంతుడి కోసం మనం కేటాయించే సమయమే కొద్ది సమయం. దాన్ని భక్తితో కనుక నిర్వర్తిస్తే మీరు అన్నట్టు అన్నీ కూడా నెరవేరుతాయనే కాదు, 100% ఆయన అనుగ్రహం మన పైన ఉంటుంది. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అనుగ్రహం ఉండడం అంటేనే రిజల్ట్. అంతే. సూపర్ అండి. నిజంగా మంచి ఎక్స్ప్లెనేషన్. ఆ టాపిక్ అంతా కూడా అలా వెళ్ళిపోతూనే ఉంది. మీరు అన్నట్టు నిజంగా నేను ఆపమంటే తప్ప మీరు ఆపేలా లేరు. ఆ సబ్జెక్ట్ కూడా అంత బాగుంది మీ దగ్గర. ధన్యవాదాలండి.